లగడపాటి రాజ్ గోపాల్ పేరుతో సోషల్ మీడియాలో చలామణిలో ఉన్న ఓ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎన్నికల విశ్లేషణకు పెట్టింది పేరైన మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ పేరుతో సోషల్ మీడియాలో తాజాగా మరో సర్వే హల్చల్ చేస్తుంది. లగడపాటిని ప్రస్తావిస్తూ పలువురు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్న ఈ సర్వే ప్రకారం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క మారింది. అధికార పార్టీకి ఈ సర్వేలో 63 సీట్లు దక్కగా వైసీపీకి మాత్రం 112 సీట్లతో విజయం సాధించే అవకాశాలున్నట్లు లగడపాటి సర్వే తేలింది. లగడపాటి సర్వేతో అధికార పార్టీకి మాత్రం తిక్క తెప్పించేలా సర్వేలో ఫలితాలు వెలువడ్డాయని అంటున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుతో ఆ పార్టీ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిపోతుందని అభిప్రాయాలు వెలువడిన సంగతి తెలిసిందే. సహజంగా అధికార పార్టీలోకి వలసలుంటాయి, కానీ దీనికి రివర్స్ అయి ప్రతిపక్షమైన వైసీపీలోకి టీడీపీ నేతలు రావడంతో ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు సైతం మచ్చుతునకగా చెప్తున్నారు. ఇలాంటి అభిప్రాయాల సమయంలో లగడపాటి పేరుతో సోషల్ మీడియాలో చలామణిలో ఉన్న సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. లగడపాటి సర్వేను జిల్లాల వారీగా పరిశీలిద్దాం. అనంతపురం టీడీపీకి 7, వైఎస్ఆర్సీపీకి 7. గుంటూరు టీడీపీకి 6, వైఎస్ఆర్సీపీకి 11. కృష్ణా టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీకి 11. శ్రీకాకుళం టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీకి 5. విజయనగరం టీడీపీకి 3, జగన్ పార్టీకి 6. విశాఖపట్నం టీడీపీకి 8, జగన్ పార్టీకి 6. తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి 8, వైఎస్ఆర్సీపీకి 11. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి 6, వైఎస్ఆర్సీపీకి 8. ప్రకాశం టీడీపీకి 3, వైఎస్ఆర్సీపీకి 9. నెల్లూరు టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 8. చిత్తూరు టీడీపీకి 5, జగన్ పార్టీకి 9. కడప టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 8. కర్నూలు టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీకి 10. చూద్దాం లగడపాటి సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుందనేది 2019 వరకు వెయిట్ చేద్దాం.